వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వీదర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇది ఒక స్పెషల్ వీడియో సో దట్ మీకు క్లారిటీ వస్తుందని బట్టల వీడియో అయితే చేస్తున్నాను. మనకి మెగా మాస్ హైరింగ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనడానికి ఒక మంచి న్యూస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ది జాబ్ సీకర్స్ అనమాట. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు, సో ఇండియాలోని ఐటీ జైంట్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టీసీఎస్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్, నెక్స్ట్ విప్రో, హెచ్సిఎల్ టెక్ లాంటి కంపెనీస్ అన్ని కూడా హైరింగ్ అయితే అనౌన్స్ చేయబోతున్నాయి. అరౌండ్ 62,000 ప్లస్ ఫ్రెషర్స్ని వీళ్ళైతే హైర్ చేసుకోబోతున్నారట ఫైనాన్షియల్ ఇయర్ 2026 కల్లా. ఓకే, సో చెప్పాలంటే ప్రతి కంపెనీ డిఫరెంట్ మీడియమ్స్ ద్వారా వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటారు. బట్ ద థింగ్ ఏంటంటే మనకు తెలియాలన్నమాట, అంటే అసలు ఎలాంటి హైరింగ్స్ జరుగుతున్నాయి. ఓకే, ఎలాంటి హైరింగ్స్ ద్వారా అసలు ఎలాంటి ఫ్రెషర్స్ని ఏ ఇయర్ పాస్అవుట్ బ్యాచెస్ని తీసుకుంటారని సో ఒక క్లారిటీ రావాలి. అలాంటి క్లారిటీస్ కోసం సో తప్పకుండా మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యారు అనుకోండి, వీదరికి ఛానల్ని. సో మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ మ్యాక్సిమం మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. అసలు ఒక్కడు కూడా మిస్ చేయకుండా ఇలాగ టాప్ ఎంఎన్సీస్ నుంచి వచ్చిన ప్రతి జాబ్ అప్డేట్ కూడా మనం అయితే పోస్ట్ చేస్తుంటాం. సో దట్ ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా యూజ్ అయ్యే విధంగా. సో అందుకే తప్పకుండా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, టీసీఎస్ నుంచి, ఇన్ఫోసిస్ నుంచి, నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్, విప్రో వాళ్ళు కూడా వాళ్ళైతే లేఆఫ్స్ అయితే ఏమీ అనౌన్స్ చేయలేదు. సో దట్ మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి కొద్దిగా హైరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్ నుంచి ఎస్పెషల్లీ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. టీసీఎస్ చూస్తే మనకి అరౌండ్ 42,000 ప్లస్ మెంబర్స్ని ఫ్రెషర్స్ వీళ్ళైతే హైర్ చేసుకుంటారు. సో డిఫరెంట్ మీడియమ్స్ ద్వారా, అంటే అవేంటో కూడా మీకు చెప్తాను, మీకు చూపిస్తూ. అండ్ ఇన్ఫోసిస్ వచ్చేటికి అరౌండ్ 20,000 ఫ్రెషర్స్ని హైర్ చేసుకోబోతుందట. ఓకే, సో రీసెంట్గా మనకు వచ్చిన న్యూస్ ఇది. అవి కూడా మీకు చూపిస్తాను. ఎక్కడి నుంచో కుక్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే కాదు. సో ప్రాపర్గా మనకి డిఫరెంట్ ఆర్టికల్స్లో మనకైతే పబ్లిష్ చేస్తారన్నమాట. సో చెప్పాలంటే రెన్యూడ్ ఆర్టికల్స్ నుంచే. సో అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. ఫ్రెషర్స్కి ఒక బంపర్ ఆపర్చునిటీ, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో క్లియర్గా డీటెయిల్స్ నా యొక్క స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరేం చేస్తారంటే మన యొక్క లింక్డ్ఇన్ పేజ్ని మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. విదయ్ రాజు అనేసి మనకి లింక్డ్ఇన్ పేజ్ మీకు చూపిస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో దట్ మనం అక్కడ కూడా చాలా ఇన్సైట్స్ మేమైతే షేర్ చేస్తుంటాం. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఎలాంటి హైరింగ్స్ జరుగుతున్నాయి, ఎలాంటి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అది వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. బ్యాష్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, వీదరికి విదయ్ రాజు అని ఉంటుంది మంది. సో లింక్డ్ఇన్ పేజ్ అనమాట. సో నెవర్ స్టాప్ లెర్నింగ్ అనేసి. సో తప్పకుండా మీరు ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, డైరెక్ట్గా దాన్ని మీకు ఇచ్చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. దాంతోపాటు సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి, మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనకి సో చూస్తే టెక్ గిగ్ మనకి ఒకటి ఉంటుంది కదా. సో వీళ్ళది ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది మనకి. టీసీఎస్ వర్సెస్ ఇన్ఫోసిస్ వర్సెస్ విప్రో వర్సెస్ హెచ్సిఎల్ టెక్ హైరింగ్ ప్లాన్స్, శాలరీ హైక్స్ అండ్ లే ఆఫ్ ఎక్స్ప్లెయిన్ మెన్షన్ చేశారు. సో ఇది చెప్పాలంటే 23rd ఏప్రిల్ స్పాట్ అయింది. సేమ్ అదే మనకి మింట్ ఆర్టికల్స్లో కూడా మనకైతే స్పాట్ అయింది, సేమ్ న్యూస్ మనకి. అందుకే రెగ్యులర్గా నేను ఈ హైరింగ్ సంబంధించిన న్యూస్ అన్నీ కూడా మేము రెగ్యులర్గా చెక్ చేస్తుంటాం. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వెంటనే మనకి మన సబ్స్క్రైబ్స్కి యూజ్ అవుతుందని చేస్తుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ టీసీఎస్ వర్సెస్ ఇన్ఫోసిస్ వర్సెస్ విప్రో వర్సెస్ హెచ్సిఎల్ టెక్ హైరింగ్ ప్లాన్స్, శాలరీ హైక్, హెడ్ కౌంట్ రేషియో అండ్ లే ఆఫ్స్ అన్ని ఇచ్చారు. ఈ 2 లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం, మనకి ఇక్కడ ఇచ్చారు. సో టీసీఎస్ గురించి మనం మాట్లాడదాం. సో టీసీఎస్ హైరింగ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్లాన్స్ టు హైర్ thousands of freshers in financial year 2026 during TCS earning process conference వాళ్ళు చెప్పారు. చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మనకు చెప్పారన్నమాట. అరౌండ్ 42,000 ఫ్రెషర్స్ని దిస్ ఫిజికల్ ఇయర్ వీళ్ళైతే హైర్ చేసుకోబోతున్నారని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. 42,000 ఫ్రెషర్స్. అసలు టీసీఎస్ వచ్చేటప్పుడు మనకి టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ ఉంటుంది, పెయిడ్ ఎన్క్యూటీ ఉంటుంది. దాంతోపాటుగా ఆల్రెడీ మనకి బీసీ అండ్ బీఎస్సీ సంబంధించిన హైరింగ్స్ కూడా అనౌన్స్ అయ్యాయి. మనకి సిగ్మా హైరింగ్ అనౌన్స్ అయింది. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే మనకి స్మార్ట్ అండ్ ఇగ్నైట్ హైరింగ్ కూడా అనౌన్స్ అయింది. ఇంకా చెప్పాలంటే మనకైతే కోడ్ వీటా, హ్యాక్ క్వెస్ట్ ద్వారా కూడా వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. డిఫరెంట్ రోల్స్ ఉంటాయి మనకి. చెప్పాలంటే క్లౌడ్ సపోర్ట్ రోల్స్ ఉంటాయి, ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ ఉంటాయి, డేటా సైన్స్కి సంబంధించిన, ఇప్పుడు ప్రెసెంట్ డేటా అనలిటిక్స్ సంబంధించిన చాలా వరకు రోల్స్ ఉన్నాయి మనకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రెసెంట్ బూమింగ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోల్స్ కూడా ఫ్రెషర్స్ని అయితే తీసుకోబోతున్నారు. ఇక ఇన్ఫోసిస్ గురించి మనం చూద్దాం. ఇక్కడ ఇన్ఫోసిస్ హైరింగ్, ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జయేష్ సంగారిక సో అనౌన్స్ దట్ ఐటీ ఫర్మ్స్ ప్లాన్స్ టు హై మోర్ దాన్. ఓకే,
సో 20,000 కన్నా ఎక్కువ మందిని వీళ్ళైతే హైర్ చేసుకోబోతున్నారట. సో ఫైనాన్షియల్ ఇయర్ 2026 కల్లా అనేసి ఇచ్చారు. ద ఐటీ మేజర్ హైర్డ్ 6,388 ఎంప్లాయీస్, బ్రింగింగ్ ఇట్స్ టోటల్ వర్క్ ఫోర్స్ ఆఫ్ 3,23,578. సో ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఎక్కువే ఉందని చెప్పొచ్చు. సో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే సో రిక్వైర్మెంట్ అయితే వీళ్ళకైతే ఉంది. సో అందుకే అరౌండ్ 20,000 ప్లస్ ఫ్రెషర్స్ అయితే వీళ్ళైతే హైర్ చేసుకోబోతున్నారు. సో ఏ మాధ్యమంతో వీళ్ళు హైర్ చేసుకుంటారని మనం చూస్తే సో తెలుసు కదా మనకి హ్యాక్ విత్ ఇన్ఫీ ఒకటి ఉంటుంది. సో అదొక కాంటెస్ట్, త్రూ ఆ కాంటెస్ట్ ద్వారా కూడా వీళ్ళైతే హైర్ చేసుకుంటారు. మేజర్గా వీళ్ళది ఎక్కువ ఫోకస్ ఎప్పుడు కూడా ఆన్ క్యాంపస్ ఉంటుంది. సో డైరెక్ట్గా చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఆన్ క్యాంపస్, అది కాకుండా పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్కి ఏమో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. చెప్పంటే మనకి సిస్టమ్ ఇంజనీర్ రోల్స్ ఉంటాయి, నెక్స్ట్ డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ రోల్స్ ఉంటాయి. సో ఈ రోల్స్కి ఎక్కువ హైరింగ్ అయితే జరుగుతుంది. మేబీ ఈ యొక్క నెక్స్ట్ మంత్లోనే మనకి ఎక్కువ హైరింగ్ అయితే చూడొచ్చు. మన ఛానల్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంది కాబట్టి ఫాలో అవ్వండి రెగ్యులర్గా. ఈ 2 కంపెనీసే మనం చూసుకుంటే అరౌండ్ 62,000 ప్లస్ ఫ్రెషర్స్ అయితే వచ్చేసాయి. దాంతోపాటుకి ఇంకా మనకి విప్రో ఉంది. సో విప్రో వాళ్ళకి ఏం చెప్పాలంటే వీళ్ళు ఏమీ లే ఆఫ్స్ అయితే అనౌన్స్ చేయలేదట, వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు. సో విప్రో యాడెడ్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనకి 612 ఎంప్లాయీస్ని వీళ్ళైతే యాడ్ అయ్యారట. సో March 31, 2025 కల్లా. సో ఇంకా ద కంపెనీ అనౌన్స్ దట్ హైర్ అరౌండ్ ఇట్ హైర్డ్ అరౌండ్ 12,000 ఫ్రెషర్స్ ఫ్రమ్ క్యాంపస్ ఇన్ ద లాస్ట్ ఫిజికల్ ఇయర్ అని ఇచ్చారు. ఒక 12,000 మెంబర్స్ని కూడా వీళ్ళైతే హైర్ చేసుకున్నారంటే డిడ్ నాట్ మెన్షన్ ద ఫైనాన్షియల్ ఇయర్ టు ద హైరింగ్ టార్గెట్ ఇంకేం మెన్షన్ చేయలేదు. బట్ మనకు కరెక్ట్గా చూస్తే విప్రో నుంచి మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ విప్రో ఎలైట్ హైరింగ్ అయితే మనకి అనౌన్స్ అయింది. విప్రో విల్ప్ వర్కింగ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ విప్రో విల్ప్ ఉంటుంది, టర్బో ఉంటుంది, ఎలైట్ స్పెషల్ హైరింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ హైరింగ్స్ ద్వారా చాలా ఎక్కువ మంది ఫ్రెషర్స్ అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటారు. HCL కూడా అలాగే అనౌన్స్ చేసిన కంపెనీ యాడెడ్ 2,665 ఎంప్లాయీస్ని వీళ్ళైతే యాడ్ చేసుకున్నారట. సో March 31 ఎండ్ కల్లా. సో ఇంకా చెప్పాలంటే రిడక్షన్ అంటే వీళ్ళకి కొన్ని లే ఆఫ్స్ జరుగుతాయి, కొంతమంది అయితే వెళ్ళిపోతుంటారు వేరే వేరే కంపెనీస్కి. సో 4,061 ఎంప్లాయీస్ ప్రీవియస్ ఇయర్లో రెడ్యూస్ అయ్యారట. సో 2026 మనమైతే ఇంకా ఫ్రెషర్స్ని వీళ్ళు హైర్ చేసుకునే క్యాపబిలిటీ పెరిగిందనే చెప్పొచ్చు. ఇంకా వీళ్ళైతే హైర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా HCL టెక్ వచ్చేటికి మేజర్గా ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్, ఈవెన్ వాకింగ్ డ్రైవ్స్ కూడా చాలా ఎక్కువ కండక్ట్ చేస్తారు HCL టెక్. సో అక్కడ కూడా మనకి చాలా స్కోప్ ఉంటుంది ఫ్రెషర్స్కి జాబ్ రావడానికి. సో మేజర్గా మనకి HCL టెక్ వచ్చేటికి SMT హైరింగ్ అయితే ఉంటుంది, GET హైరింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా మన ఛానల్లో కవర్ చేస్తుంటాం, బట్ చాలా మంది మిస్ అవుతుంటారు. సో అందుకే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెషర్స్ అందరికీ కూడా. ఈ పర్టికులర్ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మనకి సోషల్ మీడియా లింక్స్ యూస్ చేసి అన్నింటిలోనే జాయిన్ అవ్వండి. సో దట్ నాతో మీరు రెగ్యులర్గా కనెక్ట్లో ఉంటే మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఆన్ అండ్ ఆఫ్ క్యాంపసెస్ గురించి, మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ గురించి, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్స్ అన్నింటి గురించి కూడా. ఓకే, మిస్ అవుతుంది గైస్, ఎక్కువ మంది షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మరి కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.